హాయ్ ఫ్రెండ్స్, నేను ఏ విధంగా క్రియేట్ చేశానో థంబ్నెయిల్స్ మీరు కూడా ఆ విధంగా సింపుల్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు కొన్ని అప్లికేషన్స్ అనేవి చెప్తాను. మీరు జస్ట్ 5 నిమిషాలు ఈ వీడియో మీద కూర్చొని మీరైతే మీ వీడియోకి థంబ్నెయిల్ అనేది నీట్గా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మీరు ఏదో ఒక ఇమేజ్ని అయితే పెట్టుకోవాలి కాబట్టి థంబ్నెయిల్స్కి మీరు ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే క్రోమ్లోకి వెళ్ళి రూము బీజీ అని కొడితే మీకు వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అవుతుంది. ఓన్లీ మనకు ఫోటో ఒకటే హైలైట్ అవుతుంది. చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయి మనకి ఓన్లీ ఇమేజ్ అనేది రావడం జరిగింది. మీకు చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి. ఇదైతే సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీరైతే యూనిక్ కోడ్ అని క్రోమ్లో కొట్టండి. క్రోమ్లో కొడితే మీకు ఈ వెబ్సైట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీ థంబ్నెయిల్కి ఏమైతే రాసుకుందాం అనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, నాకు ఇదంతా అవసరం లేదు. ఓకే, చూడండి, ఓన్లీ నాకు తెలుగు ఫాంట్ మాత్రమే కావాలి. ఇంగ్లీష్ ఫాంట్ అనేది నేను వేరేగా చేస్తాను. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఈ మనకు మూడు ప్లేస్ల్లో కావాలి కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే, ఇలా గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ అను 6.0 అని ఉంది కదా ఫ్రెండ్, దాని మీద క్లిక్ చేసి అను 7.0 మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మ్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత బయటికి రండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వర్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ ఫాంట్ అనేది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు అక్కడ దొరకకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీకు ఫాంట్స్ ఇవన్నీ కూడా నేను పంపిస్తాను. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా కాపీ చేసుకోండి. ఓకే, ఇలా కాపీ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నా కీబోర్డ్లోని అన్ని బాక్సుల కింద వచ్చాయి. ఇలా అయితే మనకి తెలుగు ఫాంట్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓకే, పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, దాని మీదకి వెళ్ళి కస్టమైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ చూడండి, బాటంలో మనకి 4 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో లాస్ట్ వన్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అని ఉంది కదా ఫ్రెండ్, దాని మీద క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది తీసుకోండి. ఓకే, చూడండి, నాకు ప్రజెంట్ రెడ్ కావాలి, రెడ్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కావాలి కాబట్టి, అంటే మీ బ్యాక్గ్రౌండ్లో మంచి ఏదైనా సెటప్ పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి నేను క్రోమ్లోకి వెళ్ళి గేమింగ్ సెటప్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ నాకు నచ్చింది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ తీసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఉంది. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని సైజ్ అనేది పెంచాలి కాబట్టి మీరు ఇక్కడ సెకండ్ వన్కి రండి. సెకండ్ వన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సైజ్ అని ఉంది, రిలేటివ్ సైజ్ అని ఉంది కదా ఫ్రెండ్, దీన్ని 100లో పెట్టుకొని రైట్ క్లిక్ చేయండి. ఓకే, రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇందులోనే మనకి చూడండి, మనకి ఒపాసిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఒపాసిటీ అనేది ఇలా తగ్గించుకోండి. ఇక్కడ మనకి డబుల్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఇమేజెస్ కదలకుండా ఉండాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే లాక్ చేసుకోండి. ఓకే, లాక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇందులో మీరు ఏదైతే ఇమేజ్ అనేది తీసుకున్నారో
అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ని క్లిక్ చేసి తీసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాత దీని సైజ్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఓకే, ఇలా తగ్గించుకున్న తర్వాత ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి షాడో అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేయండి. మీకు షాడో అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, బ్లర్ అనేది ఏ సైజు కావాలి ఏంటి అనేది మొత్తం చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని కూడా మీరు లాక్ చేసుకోండి. ఓకే, మళ్ళీ మనకి ఈ ప్లేస్లో నుంచి మనకు కదలకూడదు కాబట్టి. తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక కాపీ చేసుకునేది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి అవసరం లేదంతా ఇలా తీసి పెట్టుకోండి. ఓకే, ఇలా ఓకే కొట్టుకోండి. ఇలా ఓకే కొట్టుకున్న తర్వాత చూడండి మనకి టెక్స్ట్ అనేది రాలేదు, మీకు అన్ని బాక్సులుగా వచ్చాయి కదా. మీరు ఏం చేస్తారంటే క్రోమ్లోకి వెళ్ళి ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫాంట్స్ లింక్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేస్తే నేను పంపిస్తాను. ఇక్కడ మళ్ళీ ఏ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫాంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి నేను ఫాంట్స్ అనేవి మార్చుకుంటాను. ఫాంట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకు ఫాంట్ అనేది తెలుగులో వచ్చింది. ఇక్కడ మనకి ఇంకా వేరే ఫాంట్లు కావాలి కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫాంట్లని వేరువేరుగా మీరు చేసుకోండి. ఓకే, కాపీ మీద క్లిక్ చేయండి. కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేసి మన సెకండ్ లైన్ వరకే కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే సెకండ్ లైన్ మాత్రం ఉంచుకోండి. ఇలా ఉంచుకోండి. తర్వాత దీన్ని మళ్ళీ కాపీ చేసుకోండి. ఓకే, మొత్తం తీసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. చూడండి మనం చేసుకున్న ప్రతిదీ కూడా మనకు వస్తుంది. మనకు మిగతా మ్యాటర్ కావాలి కాబట్టి మిగతా మ్యాటర్ అనేది తీసుకుందాం. చూడండి ఇక్కడ మనకు మళ్ళీ టెక్స్ట్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి రీ అనేది కొట్టండి. చూడండి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, మనకి ప్రజెంట్ 5 మినిట్స్లో కావాలి కాబట్టి చూడండి దీన్ని ఇలా పెద్ద చేసుకోండి. మీకు ఏది కావాలని ఇక్కడ చూడండి ఏలోకి వెళ్ళిన తర్వాత ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఫాంట్ అయితే కావాలో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూడండి నేనైతే ఈ ఫాంట్ని తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత మీరు ఇలా పెంచుకోండి. ఓకే, ఇలా పెంచుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ దాని సైజులోకి ఇలా పెంచి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ 5 నిమిషాల్లో అదిరిపోయే దీన్ని కూడా ఇలా పెద్ద చేసుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత థంబ్నెయిల్స్ మనకు కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాపీ మీద క్లిక్ చేసి దీన్ని ఇలా కిందకు తీసుకోండి. దీన్ని రీఎడిట్ మీద క్లిక్ చేసి మనకు థంబ్నెయిల్స్ కావాలి కాబట్టి థంబ్నెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి థంబ్నెయిల్స్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇలా థంబ్నెయిల్స్ అని పెట్టుకొని చేసుకోవచ్చు. ఇందులో థంబ్నెయిల్స్ అనేవి సెట్ చేసుకోండి. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇందులో కొన్ని ఫాంట్స్కి కలర్ మారిస్తే బాగుంటుంది. ఓకే, నేను ఇంకొద్ది కింద పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ నాకు కొన్ని వర్డ్స్కి మాత్రమే కలర్ మార్చుకోవాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను కొన్ని లెటర్స్కి మాత్రమే కలర్ మార్చాలనుకుంటున్నాను. తర్వాత మీకు ఇందులో ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇక్కడ చూడండి ఇంగ్లీష్ వర్డ్స్కి మాత్రమే కలర్ మారుద్దాం అనుకుంటున్నాను. చూడండి దీన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏలోనే కలర్ మీద క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలనేది ఆ కలర్ పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత
పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గ్రేడియంట్ కావాలంటే గ్రేడియంట్ కూడా తీసుకోవచ్చు. ప్రజెంట్ నాకు గ్రేడియంట్ అవసరం లేదు కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకి షాడో కావాలంటే షాడో ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి మీకు డార్క్ కావాలి లైట్ కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇది కూడా ఉంది. మీకు ఈ లెటర్స్వి సైడ్కి కిందకి కూడా షాడో అనేది మూవ్ అవుతుంది చూడండి. ఓకే, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. ఓకే, చూడండి నేను ఎలా పెట్టుకున్నాను. ఆ ఫాంట్కి చూడండి మనకు కరెక్ట్గా ఎలా వచ్చిందో. నేను దీన్ని ఇలా క్రియేట్ చేసుకొని మీకు ఏం చేస్తానంటే 5ను కొంచెం పెద్దది చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని కాపీ చేసుకొని రీఎడిట్ మీద క్లిక్ చేసి మినిట్స్ అనేది తీసేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మినిట్స్లో కూడా ఎడిట్ మీద క్లిక్ చేసి 5ని తీసేయండి. ఓకే, ఇలా తీసిన తర్వాత దీన్ని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఫైల్ మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పెద్దది చేసుకొని అంటే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నాకు ఇది కొంచెం పెద్దది కావాలి కాబట్టి నేను ఇలా పెద్దది చేసుకున్నాను. చూడండి ఇలా పెద్దది చేసుకున్న తర్వాత థంబ్నెయిల్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా కలర్ మారుద్దాం అనుకుంటున్నాను. అంటేనే అందంగా ఉంటుంది కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చి తర్వాత చూడండి షాడో అనేది దీనికి కూడా ఆన్ చేశాను. ఓకే, ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి సేమ్ దానికి కూడా దీనిలాగే ఎఫెక్ట్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత చూడండి మీకు దీన్ని కావాలనుకుంటే పెద్ద సైజు ఇలా చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. మీరు ఇక్కడ ఇంకేమైనా పెట్టుకుందాం అనుకున్నా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇదే థంబ్నెయిల్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇలా థంబ్నెయిల్ చేశాను. చేసిన తర్వాత మీకు చూడండి ఇమేజ్ బ్యాక్ సైడ్ నాకు కొంచెం లైటింగ్ అనేది రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్లస్ మీద క్లిక్ చేసి గ్యాలరీలో మీరు ఇవి క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను సెండ్ చేస్తాను మీ లింక్కి. చూడండి ఇలా పెట్టిన తర్వాత దీని మీద క్లిక్ చేశాను. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చాను. దీన్ని ఇలా రొటేట్ చేసుకున్నాను. చూడండి ఇలా రొటేట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ డబుల్ ఐకాన్ మీద క్లిక్ చేసి దీన్ని ఇమేజ్ బ్యాక్ సైడ్కి తెచ్చుకోండి. ఓకే, మనకి ఇమేజ్ బ్యాక్ సైడే కాబట్టి ఉండాల్సింది ఇది. దీన్ని ఇమేజ్ బ్యాక్ సైడ్కి ఇలా తెచ్చుకోండి. ఓకే, చూడండి మనకి బ్యాక్ సైడ్కి అనేది వెళ్ళిపోయింది. తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి క్వాలిటీ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇక్కడ క్వాలిటీ మీద క్లిక్ చేసి వేరే హైలో పెట్టాను. వేరే హైలో పెట్టిన తర్వాత ఇక్కడ పిఎన్జీ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ గ్యాలరీ మీద క్లిక్ చేశాను. మనకి వీడియో అనేది డైరెక్ట్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.